రెండు చాలా అవసరం. నేను బిఫోర్ అంటే నేను బేసిక్ పొలిటికల్ సైన్స్ బుక్స్ చదువుతున్నప్పుడు కానీ లేదంటే సోషల్ ఫిలాసఫీ ప్రత్యేకించి శ్రద్ధ వీటి మీద నేను అంటే స్పెషల్ ఫోకస్ అరౌండ్ ఐ థింక్ 2001లో పెట్టాను. 2001లో దాని మీద అర్థం చేసుకోవడానికి బేసిక్ పబ్లిక్ పాలసీ మీద చదువుతున్నప్పుడు నాకు హెర్నాండో డి సోటో అని మన ఒక పెరువియన్ ఎకానమిస్ట్ అదేంటంటే ఆయన రాసిన పుస్తకం దాంట్లో నాకు ప్రేరణ ఏంటంటే నీకు ఏదైనా పెరువియన్ ఎకానమీ చాలా గందరగోళంగా ఉండింది ఆ టైంలో. అది తీసుకున్నది లోపల హెర్నాండో డి సోటో అని బుక్ ఉండొచ్చు, పేరు మర్చిపోయాను, గుర్తొస్తాను. అంటే దాంట్లో ఏముండదంటే నేను చదువుతున్నప్పుడు అంటే ఐ వాంట్ అండర్స్టాండ్ పాలిటిక్స్. సో చాలా పుస్తకాలు కొనుక్కొని కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఫ్రెండ్స్, కొంతమంది సీనియర్స్, బయట ఉద్యోగులు వాళ్ళందరూ నాకు చాలా పుస్తకాలు ఆ పుస్తకం ఒకటి ఇచ్చారు. మన ప్రమోద్ అని తన ఫ్రెండ్ ఆయన ఇచ్చిన బుక్ అనమాట, ద అదర్ పాత్. సో దాంట్లో నాకు తీసుకున్న సారాంశం ఏంటంటే ఆ టైంలో షైనింగ్ పాత్ గెరిలాస్ ఉండి యువతంతా మావోయిస్ట్ మూమెంట్స్కి వెళ్ళిపోయేవాళ్ళు. ప్రత్యర్థులని ఎదురు తిరిగితే ఈ టిపికల్ వాళ్ళ తెగల గొడవలు ఎలా మన దీని ఏమంటుంది స్కాల్ప్ కోసేసేవారు. అంటే అంత ఎక్స్ట్రీమ్ మావోయిస్ట్ వైలెన్స్ ఇన్ఫ్లిక్టెడ్ కంట్రీ ఆ టైంలో 80sలో. సో ఫ్యూజిమోరో వచ్చినప్పుడు ప్రెసిడెంట్గా ఆయన్ని ఎవరిని హైర్ చేస్తే ఇన్స్టిట్యూట్ ఆఫ్ లిబర్టీ అండ్ డెమోక్రసీ వాళ్ళని హైర్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే మొత్తం నెంబర్ ఆఫ్ జీఓస్ కానీ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ అన్నీ మాట్లాడితే ఒక పెళ్లి కావాలి, ఒక సర్టిఫికేట్ కావాలి, ఒక డ్రైవింగ్ లైసెన్స్ కావాలి, ఏమి చేద్దాం అనుకున్నా ఇన్ని రోజులు పట్టేస్తుంది, మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి ఇన్ని రోజులు పట్టేస్తుంది, ఇవన్నీ ఉంటాయి. దీనికి సింప్లిఫై చేయాలంటే ఏంటంటే బెస్ట్ థింగ్ ఇస్ టు గో అండ్ రీచ్ అవుట్ టు పీపుల్. సో ది వెంట్ టు పీపుల్. ఎందుకు నాకు ఆ పుస్తకం మొత్తం నాకు వాక్యం చాలా బలంగా పట్టుకుంది. అంటే పరిష్కారాలు ఆఫీసులో కూర్చొని ఎతకలే, ఆఫీసులో కూర్చొని కొద్ది కన్ఫ్యూషన్ ఎక్కువైపోద్ది, ప్రజల్లోకి వెళ్ళాలి. అది నాకు అది ఫస్ట్ లెసన్ అయింది. సో నేను అందుకని ఎక్కువ వెళ్ళటం వల్ల అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ తెలియకపోవచ్చాను, కానీ మన ఎన్ని అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ మనం ఎంత కోడెడ్గా రాసుకున్నా, దానికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా, ద పర్పస్ ఆఫ్ ఎనీ యాక్ట్ ఈజ్ టు యూజ్ లిటిల్ వాళ్ళ జీవితాన్ని కొంచెం సమాధానాలు ఇవ్వడం, లేకపోతే కొంచెం బరువు తగ్గించడం, సమస్య పరిష్కారం ఇవ్వడం. సో నాకేమనిపించిందంటే నాకు రెండు హెల్ప్ అయింది. అది నేను ప్రజల్లోకి వెళ్ళి ప్రతి సమస్యను అర్థం చేసుకోవటం వల్ల దాని బ్యూరోక్రాటిక్ లాంగ్వేజ్, లీగల్ లాంగ్వేజ్ నేను ఈ రివ్యూ మీటింగ్స్లో నేర్చుకున్నాను. దట్స్ వాట్ ఐ కెన్ సే. నెలకోసారి జిల్లాకి వెళ్తాం అంటే ఇప్పుడు ఏమైందంటే సార్ నాకు కానీ జీవితం చాలా గొప్ప అవకాశం వచ్చింది. వి హ్యావ్ స్టార్ట్ గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు నాకు సంబంధించి ప్రత్యేకించి 2008 నుంచి నేను ఈ పొలిటికల్ ప్రాసెస్లో ఉన్నాను. 2014 నుంచి ఐ ఇనిషియేటెడ్ ఎ పొలిటికల్ పార్టీ. దాదాపు నాకు 1.5 డికేడ్ తెలుసు తెలియకుండాను నా జీవితం అయిపోయింది. నాకే తెలియలేదు. 1.5 డికేడ్ అయిపోయిన తర్వాత ఇట్స్ ఎ విండో. చూడటానికేమో చాలా చిన్న విండోలో అనిపిస్తే నిజంగా ఏదన్నా ఏదన్నా నేర్చుకోగలిగిన దీన్ని సద్వినియోగం చేసుకోగలిగితే మటుకు చాలా గొప్ప అవకాశం. టైము మన ఏమంటుంది కరిగిపోదు, తిరిగి రాదు. పోయిన ప్రతి సెకండ్ తిరిగి రాదు కదా. నాకు ఈ 6 నెలలు వచ్చిన తర్వాత సమయం సరిపోవట్లేదు. అంటే నేర్చుకోవడానికి సమయం పడుతూ ఉంది. పరిష్కారాలు ఎత్తికే లోపు ఇంకా 100 పిటిషన్లు వస్తాయి. ఈ పవర్కి అంటే వచ్చేసిన తర్వాత ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. పాపం నిజంగా చాలా ఆశించి వస్తాడు. ఎవరు సేను
మోటివేషన్తో చాలామంది ఉన్నారు పాపం చేయడానికి అఫీషియల్స్. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి నాకు అనిపించింది అంటే క్యాబినెట్ మీటింగ్స్లో ముఖ్యమంత్రి గారు చెప్పే పరిస్థితులు కానీ ఏం లేదు. వీ నీడ్ అ గుడ్ మోటివేటెడ్ లీడర్స్. నాకు అప్పుడు తిరగడం వల్ల నాకు ఏమనిపించిందంటే మళ్ళీ ఇప్పుడు సపోజ్ మనకి ఇసుక ఇష్యూస్ కానీ అంటే వీ వాంట్ టు గివ్ కమిటెడ్ టు గివ్ అ వెరీ గుడ్ గవర్నెన్స్, వెరీ క్లీన్ గవర్నెన్స్, అకౌంటబుల్ గవర్నెన్స్. సో ఎంత ఇక్కడ కూర్చున్నా కానీ ఆఫీసులో కూర్చున్నా కానీ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తే వచ్చే శక్తి వేరు. సో నాకేమనిపించింది మన ఎస్పెషల్లీ నేను పంచాయతీ రాజ్ తీసుకున్నప్పుడు 70% మనది అగ్రేరియన్ సొసైటీ కాబట్టి పంచాయతీ మీదే ఎక్కువ ఆధారపడి ఎక్కువ జనం కూడా పంచాయతీల్లోనే ఉంటారు. డెవలప్మెంట్ అంతా పంచాయతీల్లో ఉంటాయి. సో నాకు అది ఒక వరంగా భావించాను. సో నేను వెళ్ళి చూద్దామని మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే దాని నుంచి అంటే నెక్స్ట్ లెవెల్కి ఏమనిపించిందంటే ఇదే క్యాంప్ ఆఫీస్ మేక్ షిఫ్ట్ క్యాంప్ ఆఫీస్ లాగా పెట్టుకోవాలి. ఐ వాంట్ టు విజిట్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. అంటే ఉదాహరణకి మన కడప వెళ్ళాను. మన కడప ఇదివరకు కార్యకర్తల కోసం వెళ్ళేవాళ్ళం, లేదంటే ఏదైనా సమస్య ఉందని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పని చేసుకుంటున్న ఆఫీషియల్స్ మీద దాడి జరిగితే నాకు మొట్టమొదటిసారి నాకు అనిపించింది ఇంటూరా అదేంటది మన గాలివీడు మన కడప జిల్లా రాయచోటి గాలివీడు మండలంకి వెళ్తే అన్నమయ్య జిల్లాలో గాలివీడు మండలంకి వెళ్తే అంటే జనరల్గా ఏముంటుందంటే పర్సెప్షను అక్కడెక్కడో ఉంటారంటే కన్సర్న్ మినిస్టర్ వాళ్ళు ఇక్కడ దాకా వస్తారు అని స్థానిక నాయకులకి ఒక ఇది ఉండదు, నిర్లక్ష్యం ఉండదు. అది నేను బ్రేక్ చేయడానికి అది చిన్న ఏ స్థాయి ఉద్యోగం కాదు కానీ అంతకంటే చిన్న ఉద్యోగం క్లాస్ 4 ఉద్యోగం జరిగినా కానీ ఆ స్పందన అలాగే ఉండేదేమో అని అనిపిస్తున్నాను. సో నాకేంటంటే మేము ఉన్న వెరీ క్లియర్ కట్ మెసేజ్ టు పీపుల్. ప్రో డెవలప్మెంట్ ఉందో దీనికి ఎవరు అడ్డం చేసినా కానీ ఎవరు అడ్డంకులు కలిగించినా విల్ వెరీ స్ట్రాంగ్. దట్ మీరు అందరూ కొన్నిసార్లు రాలేరు. కొన్ని క్షేత్రస్థాయిలో ఒకసారి ఏమైపోద్దంటే దూరంగా ఉండిపోయి ఆ మైక్రో లెవెల్లో ఉన్న సమస్యలు అర్థం కావు. ఒకసారి ఎంతసేపు అధికారులు చెప్పిందో లేదంటే 3rd 4th పర్సన్ వ్యక్తులు చెప్పిందో అర్థం అవుతుంది. కానీ ఒకసారి మనం ప్రత్యేకించి ఉదాహరణకి నేను మొన్న అరకు మన ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తే నేను చెప్పులు వేసుకొని నడుస్తున్నాను. ఆ వర్షంలో కూరుకుపోయి చెప్పులు రావట్లే, బయటికి ఇరుక్కుపోయి మళ్ళీ ఇంకా చెప్పులు వదిలేసి వచ్చింది. వదిలిచి నడుస్తున్నప్పుడు ఒకవైపు సరైనగా లేవు. అంటే మీరు చూడాలంటే మామూలుగా మనం నడవడానికి ఇబ్బంది పడుతుంది. మీకు తెలుసు కదా ఎలాంటివి ఉంటాయి. అలాంటి శుభ్రత అంటే నేను ఉద్దేశం అంటే బహిర్భూమికి కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. అంటే అటన్నిటి మధ్యలో వెళ్తా ఈ అనుభవం నాయకుడికి చాలా అవసరం. ఒక లీడ్ చేసే వ్యక్తికి చాలా చాలా అవసరం అనిపించింది. ఇప్పుడు నా దగ్గరికి కూడా సమ్ వాన్స్ టు కమ్ అండ్ సే వాంట్ టు బీ అ లీడర్ అంటే ఇప్పుడు నాకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? నేను నడిచి చూపిస్తాను ధైర్యం వస్తుంది. సార్ మీరు వెళ్ళి కూడా నాకు రోడ్డు మీద తిరగడం చెప్పాలి. సో నాకు అందుకని ఇవన్నీ ఎస్పెషల్లీ ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగింది, క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని కొన్నిసార్లు మన కలెక్టర్స్ మీటింగ్లో కూర్చొని ముఖ్యమంత్రి గారు చెప్పి ఇవన్నీ నాకేమని కల్పించినాయి. నాకేం కనిపించిందంటే నా పేషీతోటి వెళ్ళి ఒక జిల్లాలో కూర్చోవడం చాలా అవసరం అనిపించింది. అంటే ఒకసారి ఏమనిపిస్తుంటే అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటన ఎలా ఉన్నా అంటే మన ఊరిలో విజయనగరం మన ఏజెన్సీ ప్రాంతంలో విజయనగరం దగ్గర ఆపారు కొంతమంది యువత. అదన్నా మా రోడ్లో క్వాలిటీ లేదు, స్థానికంగా ఉండే సర్పంచ్లు కానీ వీళ్ళు కానీ సరిగ్గా క్వాలిటీ రోడ్స్ వేయట్లేదు, నువ్వు ఒకసారి వచ్చి చూడు. నేను ప్రతిసారి రోడ్డు మీద ఏదో పని మీద అంత తిరగడం కాకుండా అక్కడ స్టేషన్ అయ్యి అక్కడ ఒక బస్ చేసి ఒక మేక్ షిఫ్ట్ క్యాంప్ ఆఫీస్తో పెట్టుకొని అక్కడ కనుకుంటే ప్రజలకి సమస్యలు మనం అర్థం చేసుకునే విధానం వేరు ఉంటుంది. 2 పరిష్కారం వెతకగలం. ఒకసారి అధికారులు కూడా కొంత మోటివేషన్ ఉంటుంది. వాళ్ళకు కూడా మనం ఇంత దూరం వచ్చామంటే వాళ్ళు కూడా మోటివేషన్ తోటి నేను ఎక్కువ పని చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే వీ కెన్ మేక్ పీపుల్ అఫీషియల్స్ మోర్ అకౌంటబుల్. దట్ ఇస్ వన్ రీజన్ వెళ్ళటానికి కారణం. 15 రోజులకు ఒకసారి అంటే నేనేమనుకున్నానంటే కనీసం ఒక 14 రోజులు
ఇలాంటి జిల్లా పర్యటనలో ఉండాలని మేము కనీసం 14 రోజులు ఉండాలి. బాగుంది. అది అది ఒక జిల్లాల 2 జిల్లాల ఎలా అనేది కొంచెం నేను నాతో పాటు చాలామంది కదలాలి కదా, సెక్యూరిటీ ఒకటి చూసుకోవాలి. అంటే నా ఒక్కడికి సౌకర్యం కాదు కదా, ఇంతమంది నాతో కూడా ఒక 150-200 మంది ఉంటారు. వాళ్ళందరి బస తిండి ఏర్పాట్లు, వసతి ఏర్పాట్లు ఇవన్నీ కూడా కొంచెం